దశల వారీగా ఇట్లా చెప్పారు, దశల వారీగా నిషేధిస్తాను అంటూ చాలా పెద్ద హామీ ఇచ్చారు. సో మేము అసలు ఏంది ఈ మద్యంలో ఎంత చేశాడు ఆయన, అసలు ఎంత ఎన్ని దశల్లో ఆయన మద్యం ఏమన్నా నిషేధించాడా, తగ్గించాడా, ఎక్కించాడా, ఏం దశలో అని లెక్కలు దేని ప్రయత్నించాం. లెక్కలు తీస్తుంటే చాలా అనూహ్యమైన ఆశ్చర్యకరమైన ఆయన చెప్పిన దానికి, ఎన్నికల హామీలో దశల వారీగా మేము నిషేధిస్తామని చెప్పిన దానికి విరుద్ధంగా, పూర్తిగా వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మద్యం వినియోగం పెరిగింది. ధరలు పెరిగాయని అందరికీ తెలుసు, మద్యం వినియోగం కూడా పెరిగింది. ఇది సత్యం, వాస్తవం. ఈ రాష్ట్రంలో మద్యం వినియోగం జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో, ఆయన మొదటి సంవత్సరంతో పోలిస్తే కోవిడ్ వరకు తగ్గింది, కానీ ఆ తర్వాత పెరిగింది. ఆదాయము పెరిగింది, మద్యం వినియోగం పెరిగింది. మరి ఇక్కడ ఇంకా నిషేధం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి దాని వివరాలు చూస్తే, ఈరోజు సరాసరి ప్రజల వద్ద నుంచి 80 కోట్ల రూపాయల మద్యం ప్రతిరోజు అమ్ముతున్నారు. 80 crores of rupees ఎవ్రీ డే. ప్రతిరోజు 80 కోట్ల రూపాయల మద్యాన్ని, మినిమం 80 కోట్ల రూపాయల మద్యాన్ని, డిసెంబర్ 31 నాడు 150 కోట్లు, ఇట్లాంటివన్నీ ఒక్కొక్క రోజుల్లో పక్కన పెడితే 80 కోట్ల రూపాయల మద్యం ప్రతిరోజు అమ్ముతున్నారు. ప్రతిరోజు కనీసం 1,00,000 కేసుల మద్యం, 1,00,000 కేసుల మద్యం, 80 కోట్ల రూపాయలు. దీంతో ఇవంతా ఎక్కడివి? ఈ మద్య నిషేధంలో భాగం కాదా? అలాంటి ప్రశ్నలు మీరు వేయకూడదు. ఆయన చెప్పింది మనం వింటుండాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,25,000 కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మింది. ఎంత? 1,25,000 కోట్ల రూపాయలు. మ్యాక్సిమం 20% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే గోడౌన్లు కావచ్చు, షాపులు కావచ్చు, జీతాలు కావచ్చు, మ్యాక్సిమం 20% కంటే ఎటువంటి పరిస్థితుల్లో పెరిగే అవకాశమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మద్య నిషేధం సంగతి పక్కన పెడితే 1,00,000 కోట్ల రూపాయల పైగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఇంకా ఆయన డిస్టిలరీలు, ఈ డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం, ఇట్లాంటివన్నీ కొద్దిసేపు మాట్లాడుకుందాం. కేవలం గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం మాత్రమే 1,00,000 కోట్లు పైగా వచ్చింది. 1,25,000 కోట్ల రూపాయల అమ్మకం, దాంట్లో ఆదాయం చూస్తే 1,00,000 కోట్లు పైగా వచ్చింది. సో అంటే ఇందాక నేను అన్నట్టు ప్రతిరోజు 80 కోట్ల రూపాయల మద్యాన్ని లాగేస్తున్నారు. ఒక 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ట్యాబ్లు ఏవో పంపిణీ చేస్తూ, మేము 2,60,000 కోట్లు రూపాయలని బటన్ నొక్కి మేము ఇచ్చాము అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పుండే బాగుండేది. 2,60,000 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కి ఇస్తే, అదే చేత్తో 1,25,000 కంటే దాదాపు సగం, 1,25,000 కోట్ల రూపాయలు అదే మామూలు ప్రజల నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి మద్యం ద్వారా లాగేశారు. అంటే ఎంత డబ్బు అయితే ఆయన ఇచ్చారో, కేవలం మద్యం ద్వారా మాత్రమే దాంట్లో సగం డబ్బు ఆయన లాగేశారు. 2,60,000 కోట్లు అని చెప్పారు. ఆయన నోటితో ఆయన చెప్పిన ఫిగరే ఇది. దాంట్లో 1,25,000 కోట్ల రూపాయలు మద్యం ధర. అంటే నువ్వు ఇచ్చిన డబ్బుని సగం పేదవాడి దగ్గర నుంచి, ఖచ్చితంగా మామూలు రోజువారీ కూలీ చేసుకునే పేదవాడి దగ్గర నుంచి 1,25,000 కోట్ల రూపాయల మద్యాన్ని లాగేశావు. మీరు అడగచ్చు, మీరు టీడీపీ వాళ్ళు అధికారంలో ఇప్పుడు మద్యం అమ్మలేదా, ఎందుకంటే ఎక్కువ అమ్మారు, తక్కువ అమ్మారు అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిరోజు ఆర్థిక వాళ్ళతో ఒక వారానికి ఒకసారి మీటింగ్ పెడుతుంటారు కదా, ఒకసారి కనుక్కోండి. అబ్కారీ శాఖను వాళ్ళని పిలిచి 2014-19 5 సంవత్సరాల టీడీపీ కాలంలో 74,000 కోట్లు మాత్రమే మద్యం మీద వచ్చిన ఆదాయం, కేవలం 74,000 crores. మీకు 1,25,000 కోట్లు. అంటే గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 67% అధిక ఆదాయం సంపాదించారు. 67% అధిక ఆదాయం. 2019-20లో 20,909 కోట్లు, 2021 సంవత్సరంలో, అంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు 20,189 కోట్లు, 21-22లో 25,000 కోట్లు, 22-23 మొన్న మార్చి నాటికి 28,113 కోట్లు,
డిసెంబర్ దాకా దాదాపు 28,000 కోట్ల రూపాయలు. ఈ డిసెంబర్ నుంచి ఈ 3 నెలలకు ఈ 9 నెలల్లో వచ్చిన దాన్ని సరాసరి వేసుకుంటే 1,25,000 కోట్ల రూపాయలు మద్యం ఆదాయం చేరబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ రోజు మద్యం అమ్మకాలు 1,00,000 కోట్లు దాటిన దాఖలా లేవు. ఇందాక నేను చెప్పాను, టీడీపీ ప్రభుత్వంలో కేవలం 74,000 కోట్లు, దాదాపు 67% అదనపు ఆదాయం సంపాదించారు. నేను ఈ మాట చెప్పంగానే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయం అంటే, మేము మద్యం వినియోగాన్ని తగ్గించదలుచుకున్నాము, అందుకని రేట్లు విపరీతంగా 4 గింతలు పెంచేసాము, పేదవాళ్ళు షాక్ కొట్టాలి, తాగాలనుకుంటే షాక్ కొట్టాలి, అది ఇది మాట్లాడతారు. నేను ఇప్పుడు కొన్ని 2-3 నిజాలు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిజాన్ని ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇది మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, మీ డాష్బోర్డ్లో నుంచి తీసుకుంది, మీ యొక్క అబ్కారీ వెబ్సైట్లో నుంచి తీసుకుంది. 2019-20 అంటే మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో 3,08,000 కేసులు మద్యం అమ్మారు. IMFL లిక్కర్ గురించే మాట్లాడతాము, బీర్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే మీరు ఎట్లా ఆ బ్రాండ్స్ని ఏవి అలౌ చేయలేదు కాబట్టి బీర్ అమ్మకాలు పడిపోయాయని చెప్పారు. సో IMFL లిక్కర్ చూస్తే 2019-20 మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో 3,08,000 కేసులు అమ్మారు. మన మార్చికి పూర్తయిన 4వ సంవత్సరం, మీ యొక్క పాలన 4వ సంవత్సరంలో 2022-23 మార్చి నాటికి 3,36,000 కేసులు అమ్మారు. అంటే దాదాపు 10% వినియోగం పెరిగింది. మీ మొదటి సంవత్సరానికి మీ 4వ సంవత్సరానికి మధ్యలో కోవిడ్ ఉన్నా కూడా 10% వినియోగం పెరిగింది. రేట్లు 300% పెంచారు.